సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. ఈరోజు మన ముందుకి BMW 530D M Sport తీసుకొచ్చామన్నమాట. సో మన ఛానల్లో దిస్ ఈస్ ద ఫస్ట్ BMW అండ్ ఇట్ ఈస్ అ పవర్ఫుల్ BMW. సో ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఈ కార్ వచ్చేసి BMW 530D M Sport డీజిల్ అనమాట. సో దీనికి సెటప్ చూసుకున్నట్లయితే ఇదిగో టిపికల్ BMWకి 2017 మోడల్. దిస్ కార్ ఇస్ పవర్డ్ బై ట్విన్ టర్బో BMW ఇంజన్ అనమాట. సో ఇంజన్ స్పెక్ గురించి మనం బానెట్ ఓపెన్ చేసి మాట్లాడదాం. సో ఇది టిపికల్ BMW కీ అనమాట. సో M Sport చూస్తున్నారు కదా. సో ఈ కీ కవర్తో ప్లేస్ చేసి ఉంది టు ప్రొటెక్ట్ ద కీ లోపల హైడ్ అవుతుంది. సో BMW లోగో లాక్ అన్లాక్ బటన్ అండ్ ఇది బూట్ ఓపెన్ చేయడానికి. అండ్ ఇది సైరన్ అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద కార్, ఎక్కడన్నా మీరు పార్కింగ్లో మిస్ అయిపోయినప్పుడు ఇది నొక్కితే కార్ సౌండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీని ఇంజన్ స్పెక్ చూద్దాం. సో దీని ఇంజన్ స్పెక్ చూసుకున్నట్లయితే సో ఇంత ఉందన్నమాట దీని ఇంజన్ వచ్చేసి. సో ఇట్ ఈస్ 3 లీటర్ 2993cc 6 సిలిండర్ ఇన్లైన్ 4 వాల్వ్ BMW ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్ అనమాట. సో మీకు ఇక్కడ BMW లోగో అండ్ ట్విన్ పవర్ టర్బో అండ్ ఇక్కడ మీకు ఇన్సులేషన్ ప్రొవైడ్ చేశారు నాయిస్ రెడ్యూస్ చేయడానికి. అండ్ మీకు ఇవి ప్రొటెక్టర్స్ తెలిసిందే కదా, ఇంజన్ ప్రొటెక్టర్స్. సో మీకు ఎవ్రీ BMWలో ఇవి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ టర్బో ట్విన్ టర్బో. సో డ్యూయల్ టర్బో వచ్చేసి ఇంకోటి ఎక్కడ హైడ్ అవుతుందన్నమాట. సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి చాలా బాగుందన్నమాట. సో దీని హుడ్ కిందే చాలా పవర్ అనేది జనరేట్ చేస్తుంది. సో దీని లైట్ సెటప్ చూసుకున్నట్లయితే LED ల్యాంప్స్ అనమాట, విచ్ ఈస్ పవర్డ్ బై BMW లైటింగ్ సెటప్. సో ఇక్కడ ఎడ్జ్లో రాసి ఉంటుంది. సో ఇవి ఆటోమేటిక్ హెడ్ లైట్స్, లైక్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా LED ల్యాంప్సే, లైక్ డే లైట్ కూడా ఆన్లో ఉంటాయి. సో సిగ్నల్ ల్యాంప్స్ కూడా LED ల్యాంప్స్ ప్లేస్ చేశారు. సో దీని రేడియేటర్ సెక్షన్ చూసుకున్నట్లయితే మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటుంది. దిస్ ఈజ్ అ టిపికల్ BMW గ్రిల్ అనమాట. సో BMWకి తెలిసిందే కదా, మనకి టిపికల్ BMW గ్రిల్ వస్తుంది, మోస్టైజ్ గ్రిల్. సో ఎయిర్ సెక్షన్ వచ్చేసి కార్ ఇంజన్ హీట్ అయినప్పుడు ఈవెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఫాగ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఫాగ్ ల్యాంప్స్ ఇక్కడ ప్లేస్ చేశారు. ఇవి కూడా LED ఫాగ్ ల్యాంప్స్. సో ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ మీకు ఇక్కడ కెమెరా కూడా ప్లేస్ చేశారు. దీనికి 4 కెమెరాస్ ఉన్నాయి, 4 సైడ్స్, లైక్ ఆన్ మిర్రర్స్ అండ్ రేర్ కూడా ఒక కెమెరా ఉంటుంది. అండ్ మీకు ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే యాక్చువల్లీ ఈ వీల్స్ వచ్చేసి మనం దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఇవి ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్స్ అనమాట. సో కంపెనీతో వచ్చిన అలాయ్ వీల్స్ కాదు. సో దీని సైడ్ స్పెక్ చూసుకున్నట్లయితే చాలా హ్యూజ్గా ఉంది. మీరు చూసినట్లయితే దిస్ ఈస్ పవర్డ్ బై 4.9 సెంటీమీటర్స్ లెంత్, 1.4 సెంటీమీటర్స్ హైట్ అండ్ 2.9 సెంటీమీటర్స్ వీల్ బేస్తో వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 133 mm గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. బట్ రోడ్ని ప్రతి చోట స్క్రేప్ చేస్తూనే ఉంటుంది గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోక. సో బట్ మీకు ఎవ్రీ కార్కి వచ్చినట్టు ఫ్రంట్ అండ్ రేర్ టైర్ సైజ్ వచ్చేసి దీనికి డిఫరెన్స్ ఉంటాయి. ఎవ్రీ కార్కి వచ్చినట్టు ఉండదు. దీనికి రేర్ ప్రొఫైల్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో దీని టైర్ సైజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి 245/45 R18 ఇంచ్ అలాయ్ వీల్. ఇది ఆఫ్టర్ మార్కెట్ వీల్ విచ్ లుక్స్ బ్యూటిఫుల్ ఆన్ దిస్ వైట్ కలర్ కార్. సో ఈవెంట్ వచ్చేసి ఫర్ ఏరోడైనామిక్స్ అనమాట. అండ్ మీకు ఇక్కడ M Sport బ్యాడ్జింగ్, టిపికల్ M Sport ఫ్లాగ్ ప్రొవైడ్ చేశారనమాట. సో మీకు సైడ్ సిగ్నల్ ల్యాంప్ ప్లేస్ చేశారు. అండ్ మీకు ఇక్కడ కెమెరా. సో మీరు రేర్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 275/40 R18 ఇంచ్ అలాయ్ వీల్. ఇది కూడా ఆఫ్టర్ మార్కెట్ అలాయ్ వీల్. సో మీకు వెనకమాల ప్రొఫైల్ అనేది కొంచెం పెరిగింది కదా. సో మీకు బ్రేక్ సెటప్ చూసుకున్నట్లయితే 4 డిస్క్స్తో ప్రొవైడ్ చేశారు. డ్రమ్ బ్రేక్స్ దీనిలో ప్రొవైడ్ చేయరు బికాజ్ ఇట్ ఈస్ ఎ BMW. సో దీని రేర్ స్పెక్ చూసుకున్నట్లయితే వెనకమాల 1.8 సెంటీమీటర్స్ విడ్త్తో వస్తుంది. అండ్ మీకు వెనకమాల కెమెరా అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని ఎగ్జాస్ట్ వచ్చి 2 మొత్తం ఫంక్షనల్ ఎగ్జాస్ట్ ఇచ్చారు, టైటానియం ఎగ్జాస్ట్. ఇది స్పోర్ట్స్ మోడ్లో ఇస్తే సౌండ్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. బట్ ఇది పర్ఫార్మెన్స్ ఎగ్జాస్ట్, బట్ డీసెంట్గా పొల్యూషన్ నార్మ్స్తో కంపేర్ అయ్యి ఉంటుంది. సో అందుకే అంత సౌండ్ నోట్ అనేది ఉండదు అనమాట. సో ఇక్కడ 530D బ్యాడ్జింగ్ ఇచ్చారు, ఇక్కడ BMW లోగో. అండ్ మీకు ఇక్కడ కెమెరా అండ్ కింద బూట్ ఓపెన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో దీని బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 530 లీటర్స్ బూట్ కెపాసిటీతో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేశారు విచ్ ఈజ్ నాట్ ఫుల్ సైజ్డ్, 135 అంటే స్మాల్ సైజ్డ్ డిస్క్ వీల్ అనమాట, అలాయ్ వీల్ కాదు. అండ్ మీకు ఇక్కడ చిన్న టూల్ బాక్స్ ప్లేస్ చేశారనమాట. సో ఇక్కడ మీకు ట్రయాంగిల్స్ వస్తుంది కదండి, కాజన్ లైట్, లైక్ మీకు వెహికల్ ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు. సో అదనమాట. ఇది ఎలక్ట్రానిక్ బూట్ కాదనమాట. సో హైడ్రాలిక్ స్టడ్తో ప్రొవైడ్ చేశారు. సో మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి. సో
సో కార్కి రైట్ సైడ్లో వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారనమాట. 60 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో ప్రొవైడ్ చేశారు, డీజిల్ ట్యాంక్ కెపాసిటీ. సో 60 లీటర్స్ విచ్ కెన్ గో అప్ టు అరౌండ్ 600 కిలోమీటర్స్ ఫర్ ఫుల్ ట్యాంక్. అంటే యావరేజ్గా మీరు 10 కన్జ్యూమ్ చేసుకున్న 600 కిలోమీటర్స్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ స్టెప్ వేసేటప్పుడు ఎమ్ అని ఎవ్రీవేర్ టు రిమైండ్ యూ ఇట్ ఈస్ అన్ ఎమ్ స్పోర్ట్ కార్. సో మీకు ఎమ్ అని ఇక్కడ ఇలా బ్యాడ్జింగ్ ఇచ్చారనమాట. సో దీని డాష్ బోర్డ్ వ్యూ చూసుకున్నట్లయితే ఇలా ఉంది. రేర్ కూడా మీకు ఏసీ కంట్రోల్స్ ఇచ్చారు, టెంపరేచర్, రేర్ కూడా డ్యూయల్ జోన్ క్లైమేటిక్ కంట్రోల్స్, ఫ్రంట్ కూడా డ్యూయల్ జోన్, ఫ్యాన్ స్పీడ్ కూడా డ్యూయల్ జోన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు వెనకమాల 2 ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్స్ ఇచ్చారనమాట, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అండ్ మీకు మిడిల్ హ్యాండ్ రెస్ట్ విత్ ట్విన్ కప్ హోల్డర్స్ అండ్ సమ్ స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ స్పేస్ ఏం ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఎవ్రీవేర్ లెదర్, BMW క్వాలిటీ తెలిసిందే కదండి. అండ్ ఇక్కడ మీకు రీడింగ్ ల్యాంప్ ఇచ్చారు. అండ్ మీకు ఇక్కడ 3-4 హ్యాండిల్స్ బట్ హుక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్స్ ఇచ్చారనమాట. సో ఫర్ నావిగేషన్, కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్, టైం పాస్ చేసుకోవడానికి. సో ఇవి ఆఫ్ చేసేద్దాం ప్రస్తుతానికి. అండ్ మీకు ఇక్కడ చిన్న ఫైల్ కంపార్ట్మెంట్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు వాటర్ బాటిల్ హోల్డర్స్. అండ్ ఇవి మీకు పవర్ విండో స్విచెస్. అండ్ మీకు ఆల్ పవర్ విండోస్ బికాజ్ ఇట్ ఈస్ అ BMW కార్. సో వెనకమాలంత ఏం లేదు. అండ్ మీకు ఇక్కడ చైల్డ్ మౌంట్స్ ఇచ్చారనమాట ఫర్ 2 రేర్ సీట్స్. వెనకమాల 2 సీట్స్కి మీకు చైల్డ్ లాక్ ఇచ్చారు, అలాగే చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు మనం డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి చూద్దాం. సో డ్రైవర్ సీట్లో చూసుకున్నట్లయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి TFT డిస్ప్లే ఇచ్చారనమాట. నాట్ ఎనీ అనలాగ్ అండ్ ఓల్డ్ స్కూల్ కైండ్ ఆఫ్ ఏమి ఇవ్వలేదు, TFT డిస్ప్లేస్ ప్రొవైడ్ చేశారు. ఇన్స్ట్రుమెంటేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో మల్టీ ఫంక్షన్, యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ టు ఎంటీ అన్నీ వస్తాయి అన్నమాట. సో అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ నాబ్స్. సో స్టీరింగ్ కంట్రోల్స్ మీద అండ్ టిపికల్ BMW లోగో అండ్ టిపికల్ హార్న్. అండ్ ఇవి పార్కింగ్ స్విచ్ లైట్స్. అండ్ ఇవన్నీ మ్యూజిక్ కంట్రోల్స్. అండ్ ఇవి మీకు ఏసీ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ఎ టిపికల్ BMW గేర్ నాబ్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఆటో డిమ్మింగ్ రేర్ వ్యూ మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీకు మిర్రర్ అండ్ లైట్. అండ్ ఇది మీకు మైక్ అనమాట, 2 మైక్స్ ఇచ్చారు టు స్పీక్ ఎనీ కాన్వర్జేషన్స్. సో ఇది మీకు సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి. సో సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి అనమాట ఇది. అండ్ ఇక్కడ మీకు రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో అండ్ ఇక్కడ మీకు ట్విన్ కప్ హోల్డర్స్. అండ్ ఇది వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్తో ప్రొవైడ్ చేశారు. అండ్ డ్యూయల్ జోన్ క్లైమాటిక్ కంట్రోల్స్, మీకు ఫ్యాన్ స్పీడ్ కూడా డ్యూయల్ జోన్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. దీంట్లో గెస్టర్ కంట్రోల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇవి మోడ్స్, కంఫర్ట్, స్పోర్ట్ ఇవన్నీ అనమాట. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ బటన్. అండ్ ఇది ఆటో పార్కింగ్ బ్రేక్ అనమాట. అండ్ ఇక్కడ మీకు చిన్న స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు, 12V ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇక్కడ USB పిన్. సో ఇది క్లోజ్ చేసేసుకున్నాం. అండ్ మీకు ఇది వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ మెమరీ ఫంక్షన్తో ఇచ్చారు. అండ్ ఆటోమేటికల్లీ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ కూడా. లైక్ మీకు ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు దీనికి 8 ఎయిర్ బ్యాగ్స్ అండ్ 6+ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ క్వాలిటీ అద్భుతంగా ఉంది, మీకు విని చూడండి. సో మ్యూజిక్ క్వాలిటీ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ దీనికి ట్విన్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇవన్నీ మీడియా కంట్రోల్స్ అవన్నీ కంట్రోల్ చేసుకోవడానికి. అండ్ ఎమ్ స్పోర్ట్ బ్యాడ్జింగ్ కూడా ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ పవర్ బై 8 ఎయిర్ బ్యాగ్స్ చెప్పా కదా. అండ్ దీనికి హార్మన్ అండ్ కార్డోన్ మ్యూజిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారనమాట, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ వర్కింగ్ ఫైన్. అండ్ ఇవి మీకు మిర్రర్స్ క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీమియంలీ అడ్జస్టెడ్ ఇన్ దిస్ కార్. సో BMW కాబట్టి, అండ్ ఇట్ ఈస్ ఎ లగ్జరీ అండ్ పర్ఫార్మెన్స్ సెగ్మెంట్ కార్ కాబట్టి చాలా బాగుంది. సో ఇంక మరి లేట్ ఎందుకు, దీని ఎక్స్పీరియన్స్ అంతా డ్రైవింగ్లో చూద్దాం. సో గైస్ దీని ఇంజన్ సౌండ్ ఉన్నానండి. సో టిపికల్ BMW సౌండ్. సో ఇది ఎలక్ట్రానిక్ స్టీరింగ్ వీల్తో ప్రొవైడ్ చేశారనమాట. సో స్టీరింగ్ వీల్ వచ్చేసి చాలా లైట్గా ఉంది. సో దీనికి మాన్యువల్ మోడ్ కూడా ఉందన్నమాట, ప్యాడిల్ షిఫ్టర్స్ యూస్ చేసుకోవచ్చు ఈ మోడ్లో. అండ్ మీకు ఇక్కడ లైక్ మీకు
లైక్ టీఎఫ్టీ డిస్ప్లే కూడా యాక్యురేట్గా చూపిస్తుంది. అండ్ మీకు స్పీడ్ వచ్చేసి మీకు లైక్ విండ్ స్క్రీన్ మీద కూడా కనబడుతుంది అనమాట. అండ్ దీని గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే ఇది ఆటోమేటిక్ డిఎస్జీ గేర్ బాక్స్తో ప్రొవైడ్ చేశారు. మీకు అన్నీ తెలిసినట్లే ఇట్ ఈస్ ఎ వోక్స్వాగన్ గ్రూప్ కార్ కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్ డిఎస్జీ గేర్ బాక్స్తో ప్రొవైడ్ చేశారు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి యాజ్ ఎ సెడ్ 139 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో మీకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ కూడా ఈజీగా స్క్రాప్ చేస్తుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా అండ్ నీట్గా దించాలి. సో దీని హారన్ చూసుకున్నట్లయితే ఇలా ఉందన్నమాట, టిపికల్ BMW హారన్. అండ్ మీకు దీని పవర్ విషయం గురించి మాట్లాడాలంటే యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ 3 లీటర్ 2993cc ట్విన్ టర్బో BMW పవర్డ్ ఇంజన్. సో ఈ ఇంజన్స్ రోల్స్ రాయ్స్లో కూడా యూజ్ చేస్తారు మీకు తెలిసినట్లే. సో దీని పవర్ స్పెక్ గురించి మాట్లాడాలంటే ఇది 261 bhp అండ్ 620 Nm స్టాక్ ప్రొవైడ్ చేస్తుంది. హార్స్ పవర్ కన్నా టార్క్ చాలా ఎక్కువ. యాజ్ ఇట్ ఈస్ ఎ డీజిల్ కార్, మీకు BMW కార్ కాబట్టి సో మీకు టార్క్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. 620 Nm టార్క్ దాకా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీకు ఈ టార్క్ ప్రొవైడ్ చేస్తూ దీని మైలేజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అరౌండ్ 18 km/L. బట్ రెగ్యులర్ యూజర్స్కి వచ్చే మైలేజ్ వచ్చేసి అరౌండ్ 10 to 15 km/L మైలేజ్ ఇస్తుంది అనమాట. సో దీని సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ రేర్ బోత్ ఎయిర్ సస్పెన్షన్స్ ప్రొవైడ్ చేశారు. బట్ మీరు రేర్ అడ్జస్ట్ చేసుకోగలరు కానీ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకోలేరు అనమాట. సస్పెన్షన్ వచ్చి రేర్ ఒకటే అడ్జస్ట్ చేసుకోగలరు. సో ఇది జర్మన్ కార్ కాబట్టి లైక్ వోక్స్వాగన్ గ్రూప్ ఆఫ్ కార్స్ కదా ఇవన్నీ. సో దీనికి సిగ్నల్ ల్యాంప్ ఆర్ హెడ్లైట్ అడ్జస్టర్స్ అన్నీ మీకు హెడ్లైట్ అడ్జస్టర్స్ వచ్చేసి నార్మల్ మీకు పోలోకి ఎలా ఉంటుందో ఈ కార్స్ అన్నిటికీ ఇట్లానే ఉంటుంది అనమాట మీకు సపరేట్గా. అండ్ ఇక్కడ కార్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీకు సిగ్నల్ ల్యాంప్ స్విచెస్ అడ్జస్టర్స్ ఆర్ అవన్నీ ఉంటాయి. అండ్ రైట్ సైడ్లో మీకు వైపర్ ఇవన్నీ అడ్జస్టర్స్ ఉంటాయన్నమాట. సో మీకు దీనికి ప్యాడల్ షిఫ్టర్స్ వచ్చేసి ఇట్లా ఇక్కడ ప్లేస్ చేశారు. మీరు మాన్యువల్ వేస్తేనే యూస్ చేయగలరు అనమాట. సో ఈ కార్ వచ్చేసి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పడవలో ఉంటుంది అనమాట పెద్దగా. దీని పర్ఫార్మెన్స్ అంతా వచ్చేసి మీకు హైవేలో ఉంటుంది.